అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జీవో అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చలకు అవకాశం ఇవ్వలేదని, ప్రజా సమస్యలపై మాట్లాడదామంటే మైకులు కట్టేశారని, ఇదేంటని అడిగితే మార్షల్స్ తో బయటకు తరలించారని మండిపడ్డారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తిట్టడానికి అసెంబ్లీని వినియోగించుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 7 నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృత రూపం బయటపడిందని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. ఇంత అధ్వానంగా సభ ఎప్పుడు జరగలేదని అక్బరుద్దీన్ కూడా అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టిందని తెలిపారు. రేవంత్ సభ నాయకుడిగా కాకుండా ఆటవిక రాజులా వ్యవహరించారని అన్నారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్వట్లేదని అన్నారు. కేసీఆర్ ను తిట్టుడు, గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడిచిందని అన్నారు. అసెంబ్లీని కౌరవ సభలో నడిపించారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కల్లున్న కబోది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడమని తెలిపారు. శాసనసభ అనేది ప్రజల యొక్క ఆకాంక్షలని ప్రభుత్వానికి శాసనసభలో తెలియజెప్పేందుకు, ఒకవేళ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించటానికి, ఆ హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంచే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తీసుకోవటానికే శాసనసభ. ఆ శాసనసభ సమావేశాలు జరగడంలో ఉద్దేశం కూడా అదే. అయితే చాలా విచిత్రంగా మొన్న పెట్టిన బడ్జెట్ లో ఏ 6 గ్యారెంటీలు, ఏ 13 హామీలు, ఏ 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఎన్నికల కంటే మొదలు చెప్పి, ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారానికి వచ్చినాడో రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది. బడ్జెట్ లో చాలా అన్యాయంగా ఎదురు చూస్తా ఉన్నారు పెద్ద మనుషులు, బీడీ కార్మికురాళ్ళు. నువ్వు 2000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అన్నారు, 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. మీ 6 గ్యారెంటీల్ని 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు 100 రోజుల్లో అమలు చేస్తామని. అయ్యా 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ 8వ నెల జరుగుతా ఉన్నది. మీ హామీలు ఏమైనాయి? మీ 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు? మీ 4000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. ఉద్యోగికి భరోసా కార్డు ఇస్తామన్నారు, దాంతో ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని మాట చెప్పినారు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు. దాని ఊసేందుకు లేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరంలోనే నింపుతామన్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఎన్ని ఇచ్చినారు? ఆ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలకు సరిపడా బడ్జెట్ లో డబ్బులు పెట్టినారా? ఇచ్చే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసలు చట్టబద్ధత తెస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ కు మేము అనగా మొన్న చివరి రోజు తెచ్చినారు, దాని సంగతి చెప్తాను. ఇట్లా 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలవుతలేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దాని సంగతి చక్కగా లేదు. ఇవాళ ఈ గ్యారెంటీలు ఏమైనాయి అని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు. మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ప్రతిపక్ష సభ్యులుగా ప్రజల కోణంలో ప్రజల సమస్యలను, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అడిగితే మైక్ ఎందుకు ఇస్తలేమని నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి ఎత్తి బయట పడేస్తా ఉన్నారు మమ్మల్ని.